ఐదేళ్లలో దళితుల అభివృద్ధికి ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. భట్టిప్రోలు మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళితులను అన్ని విధాలుగా జగన్ మోసం చేశాడని ఆనందబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగిన జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమన్నారు నక్కా ఆనందబాబు. ఈ రోజు ధైర్యంగా మీరేదో ఒక నమ్మకంతో విశ్వాసంతో మళ్ళా మీ దగ్గరికి వచ్చాను. మీరు చేసిన మంచి, మీరు చేసిన అభివృద్ధి నా పట్ల మీరు ఖచ్చితంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఒక నమ్మకంతో విశ్వాసంతో మళ్ళా నేను పోటీ చేస్తా ఉన్నా. గత 5 ఏళ్ల పరిపాలన మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి నడుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం, తన ఆదాయం లక్షల కోట్ల డబ్బు యావ తప్ప రెండోది లేదు. అదేవిధంగా నేను బటన్ నొక్కుతున్నాను, జనానికి డబ్బులు ఇస్తున్నానని చెప్పాడు. వీళ్ళ బాబు సొమ్ము కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీరుతాయి. సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు మేనిఫెస్టో. మన దళితులకి సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా అదనంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న 27 పథకాలు రద్దు చేసేసాడు. 5 ఏళ్ళు మనకి ఏ పథకం లేదు దళితులకి. ఇప్పుడు దళిత వాళ్ళు ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, స్టడీ చేయండి. మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించవలసింది.